ఆచి చికెన్ మసాలా మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో అమాయక ప్రజలను ముఖ్యంగా ఐటీ ఉద్యోగులను నిలువన ముంచుతున్న క్యూనెట్ సంస్థపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ భారీ మోసపూరిత నెట్వర్క్ ను ఛేదించేందుకు పోలీసులు ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ మేరకు నగరంలో 25 పోలీసు బృందాలు రంగంలోకి దిగి నగరంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. కేవలం తెలంగాణలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఏపీ, కర్ణాటకలోనూ ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. అధిక లాభాలు, ఆకర్షణీయమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్లు అంటూ క్యూనెట్ ప్రతినిధులు ప్రధానంగా ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తున్నారు. వారిని నమ్మించి బ్యాంకులతో మాట్లాడి లోన్లను ఇప్పించి ఆ లోన్ మొత్తాన్ని క్యూనెట్లో పెట్టుబడిగా పెట్టించి నిందితులు బురుడి కొట్టిస్తున్నారు. ఈ మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 20 మంది కీలక నిందితులను పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే బంజారాహిల్స్, మధురానగర్, మాసబ్యాంక్ పోలీస్ స్టేషన్లలో నమోదైన క్యూనెట్ కేసుల తీవ్రతను పరిగణలోకి తీసుకున్న అధికారులు ఆ కేసులన్నింటినీ సిసిఎస్ కు బదిలీ చేశారు. పెట్టుబడి పెడితే చాలు లక్షలు వస్తాయంటూ తప్పుడు ప్రచారంతో ఐటీ ఉద్యోగులను ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. దీంతో మోసపోయిన బాధితులు వరుసగా ఫిర్యాదులు చేయడంతో పోలీసులు ఈ నెట్వర్క్ పై నిఘా పెట్టి అసలు బాగోతాన్ని బయటపెట్టారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.